నేను అనుకుంటున్న ఒక పదార్థం ఇందులో లేకపోతే, ఆ తేజస్సు దీని మీద పడకపోతే ఈ కళేబరాన్ని బరా ఈడ్చేస్తారు. ఒక్క నిమిషంలో ఈడ్చేస్తారు. వెంటనే చీమలు పట్టేస్తాయి. అమెరికా నుంచి కొడుకొచ్చే వరకు ఐసు మొక్కలు ఉండవు ఇక్కడ. ఈ విషయం ప్రతిరోజు ప్రతిక్షణం వీలైతే ఆలోచించుకోవడం మంచిది. దేహాన్ని ఎక్కడ ఊహిస్తున్నట్ట? దేహం పని ఎడ ఒక ప్రదేశంలో, నెరవున ఒక సముదాయం ఉంది. ఈ దేహం, ఈ కుర్చీ గమనించండి. ఈ కుర్చీ, ఈ ఎదురుగా ఏదో ఈ వెనకాల కవిత్రయం బొమ్మ, ఆ వెనకాల సరస్వతీదేవి బొమ్మ, ఏదో ఆంధ్ర మహాభారతం ఓ శీర్షిక, ఓ టీవీ తెర. అలాగే ఈ టీవీ మీ ఇంట్లో కనపడుతోంది. ఈ టీవీ, దీని పక్కన ఏదో బాక్సు, ఓ బాక్స్ ఒకటి పెట్టారు ఏమొచ్చిన సెట్ ఆఫ్ బాక్స్ అని బాక్స్. దాని పక్కన కొన్ని వైర్లు అంటే శత్రువులు. ఆ పక్కన ఏవో ఫోటోలు. ఈ ఎదురుగా కుర్చీ, అవి సోఫా. ఆ కుర్చీలో మీరు ఇద్దరు ముగ్గురు నలుగురు, నాకేం తెలుసు. ఆ పక్కన ఏవో కాఫీ గ్లాసులు, టీ గ్లాసులు, తిన్న పళ్ళేలో వగైరా. ఇవంతా కలిపి ఒకటే విశ్వం. దీంట్లో దేహం అని ఒక ప్రదేశంలో, ఈ సముదాయంలో ఒక భాగాన్ని మనం ఊహించుకుంటున్నాం. దాంతోనే అనుబంధం పెంచుకున్నాం. అదేమిటండి? మనం ఊహించుకుంటే దేహం అయిపోయి, ఊహించుకోకుండా ఉంటే కాకుండా ఉంటుందా? ఓ చీమ కొట్టిందండి, నేను ఈ దేహం కాదు అనుకుంటాం చక్కగాను. కానీ ఓ చీమ కొట్టింది వెంటనే ఇలా అన్నామా లేదా? మరి మనం ఊహించుకునేది ఏముంది ఇందులో? బాగుందండి, కళలోకి వెళ్ళండి, అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ దేన్ని దేహం అని మనం అనుకుంటున్నామో, ఆ దేహం రాత్రి 11ంటికి అలా పడుకునే ఉండగా మరో దేహం పుట్టింది మనకి. అప్పుడు ఆ దేహం మంది అనుకున్నాం. మరి ఈ దేహం ఏమైందండి? ఈ కళేబరం ఇంకా బరబరా ఈడ్చేయలేదే, ప్రాణం పోలేదే, ఊపిరి తీసుకుంటోందే, మనం గుర్రెడుతుంటే పక్క వాళ్ళకి వినపడుతోందే. మరి ఈ దేహం ఏది మనం దేహం అని అనుకుంటున్నామో, ఆ దేహం అలాగే పడుకొని ఉండగా మనం కలగంటే ఇంకో దేహం మనం ధరించామా లేదా? అప్పుడు దాన్ని మనం అనుకుంటున్నామా లేదా మన దేహం అని? మరి ఊహించడమేగా. అలాగే ఓ చోట కూర్చుని మనం ఏదో ఎవరితోనో మాట్లాడుతూ ఎవరో ఏదో చెప్తున్నారు, పరధ్యానంగా ఉంటాం. ఒక్కోసారి ఊహల్లోకి వెళ్ళిపోయాం. ఆ ఊహల్లో శరీరం ఎవరు? అప్పుడు ఆ శరీరం మనం ఊహించుకుంటున్నాం. ఎదురుగానే ఉండి పట్టపగలే, కల కూడా కాదు, ఊహా శరీరం. ఛాయా శరీరే ప్రతిబింబమాత్రే యత్ స్వప్నదేహే హృది కల్పితాంగే యథాత్మభావస్తవ నాస్తి కాచితు తథా జీవచ్చరీరేతు తథైవ మాస్తు అన్నారు శంకరాచార్య వివేక చూడమణిలో. ప్రతిబింబంగా ఓ శరీరం చూస్తున్నావు అద్దంలో, అప్పుడు దాన్ని నువ్వు అని ఊహించుకున్నావు. గోకితే గోకుతుంటాను. నీడగా ఒక శరీరాన్ని చూస్తున్నాం. ఆ నీడను ఎవరైనా తొక్కితే మనకు అవమానంగా అనిపిస్తుంది. దారిపోయేవాడు ఎవడన్నా నీడ మీద ఉమ్మేస్తే మన మీద ఉమ్మేసినట్టు అనిపిస్తుంది. అప్పుడు దాన్ని ఊహించుకుంటున్నావు. అది ఊహించింది. కలలో ఓ శరీరంలో అన్నీ అనుభవిస్తున్నావు. అప్పుడు అదే నువ్వు అనుకుంటావు. పడుకున్న శరీరం నువ్వు కాదనుకుంటున్నావు. కూర్చుని ఎదుటి వాళ్ళ మాటలు వింటూ కూడా పరధ్యానంలోకి వెళ్ళిపోయి అప్పుడేదో శరీరం ధరించాం. ఆ ఊహల్లో ఎవరినో తిట్టుకుంటున్నావు, కొట్టుకుంటున్నావు, పొగుడుకుంటున్నావు, తెగడుకుంటున్నావు, ఏదో చేస్తున్నావు. అప్పుడు అదే మనం అనుకున్నాం. ఎదురుగా శరీరం మనం కాదనుకున్నాం. ఇంతకీ ఏ శరీరం అయ్యా నువ్వు అన్నాడు శంకరాచార్య. అనడా మరి ఆదిశంకరుడు. అవి ఏవి ఆ ఊహించుకునే శరీరాలు ఏవి నువ్వు కానప్పుడు ఇది నువ్వు ఎందుకు అవుతావయ్యా? తథై జీవచ్చరీరేతు తథైవ మాస్తు. ఈ శరీరం కూడా నువ్వు కాదు. ఇంకెంతకంటే ఏముందండి? అంచేత దీన్ని ధ్యానం చేయాలంటే ధ్యానమటన్న చేపనొకదానిని కుండిక నుండి తీసి గంగా నదిలోన వైచినట్టు గాఢతరం మగు ఉష్ణమందునన్ నేను కనంబడందు గాఢపు నీడను సోకియుండగన్ గాఢతరంబకు నెండ సోకినన్ కానగరాని నీడవలె గాఢతరంబకు ధ్యానమందునన్ నేను తొలంగిపోవును వినిర్మల తేజముకండు వెల్గెడిన్. ఓ చేపలను చెంబులో వేస్తే అది ఆ చెంబే సముద్రం అనుకుంటుంది. దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో వేస్తే ఇంత విశాలం అనుకుంటుంది. అలాగ మన జీవుడు, మన మనస్సు, మన సంకల్పం, మన భావం అనే దాన్ని ఈ దేహంలోంచి తీసి ఈ సమాజం అనే సముద్రంలో వేయాలి. అప్పుడు మనం విశాల విశ్వం అవుతాం. వసుధైక కుటుంబ భావం. అప్పుడు మనం విష్ణువు అవుతాం. ఈ జీవుడు అవ్వాల్సిన కర్మ మనకి లేదు. ఎవడు అలా అనుకుంటాడో వాడు విష్ణు. దృఢమైన భావన చేస్తే అవి తీరుతాం. అందుకే ఇక్కడ చెబుతున్నాడు, దేహం వని ఎడనెరవున ఊహించును బుధుడు దాననుడు. దేహం అని ఇంత సముదాయంలో ఈ కుర్చీలు ఉండగా, మంచాలు ఉండగా, బలలు ఉండగా, పక్కన ఎవరెవరో జనం ఉండగా, వారెవరూ కాదు నేనే ఈ పరిమితంలో ఇలా తల ముక్కు కాలు కలిగిందే నేనని ఈయన ఊహించుకుంటున్నాడయ్యా. అందులోనే ఉండిపోతున్నాడయ్యా. దాంతో పెంచుకున్న బంధం కారణంగా ఆ దేహం నేనని అనిపిస్తుంది, కానీ లేకపోతే లేదయ్యా అది అని చెబుతున్నాడు స్పష్టంగా సోమయాజి గారు.
ఎలా ఉంటాట? కాష్ఠస్వాహా ప్రియుగే పురుషుడు. కట్టె ఉంది, అందులో అగ్ని ఉందా లేదా? మనం మామూలుగా కట్టె తీసుకుంటే అగ్ని ఎక్కడైనా హాయిగా ఇంట్లో పెట్టుకుంటున్నాం, కట్టెలన్నీ అంటుకోలేదే. కానీ కట్టెలతో మధిస్తే అగ్ని పుడుతోందా లేదా? అంటే అందులో లేని అగ్ని ఎక్కడి నుంచి పుట్టిందండి? రాస్తే పుట్టింది అనద్దు, రాస్తే రగులుకుంది, కానీ ఉంది అందులో, ఉండకుండా పుట్టదే. కట్టెతో మధిస్తే అగ్ని పుట్టిందండి. రాతితో మధించండి, పుట్టదు. చేతితో మధించండి, వేడి పుడుతుంది, అగ్ని పుట్టదు. దాని శక్తి అంతే. ఓ దుప్పటితో మధిస్తే వేడి కూడా పుట్టదు. వేడి కూడా పుట్టనే ఉన్నాయి, వేడి పుట్టే ఉన్నాయి, ఇది అగ్ని పుట్టే ఉన్నాయి, కొంపలు అంటుకునే ఉన్నాయి. ఇది శక్తి అంటే ఉపాధి, అందుకునే ఉపాధిలో భేదం తప్పితే ఉన్న అగ్ని ఒకటేగా, అదేగా పరమాత్మ. కాష్ఠ స్వాహా ప్రియుకై పురుషుడు, స్వాహాప్రియుడు, స్వాహాదేవి భర్త అగ్ని. కాష్టంలో ఉన్న అగ్నిలాగా జీవుడు అలా ఉంటాడయా జీవచైతన్యం. సోహమనిన కాన్పు, సోహం 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 సో. చూడండి, మరా అంటే రామాయణ అంటే సోహం 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 అని మొదలెడితే హంసో అయింది. అదే రామకృష్ణ పరమహంస పరివిరాజక ఆచార్య. సోహం అనేటువంటి కాన్పు అంటే ప్రసవం కాదు, ఇక్కడ చూచుట, దృష్టి. సోహం అనేటువంటి దృష్టి ఒకటే, అతని కనుట. అతని కనాలంటే అది ఒక్కటేనాయి. అందుకే శంకరాచార్య దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని తొలగించమన్నాడు. దేవాలయంలో దేవుడి మీద నిన్న చేసిన పూజా ద్రవ్యాలు నిర్మాల్యం రూపంలో ఉండిపోతే శివలింగం మీద అవన్నీ ఆకులు పువ్వులు కమ్మేసి ఉంటే దేవుడు కనపడ్డు. పొద్దున్నే మనం స్నానం చేసి దేవాలయానికి వెళ్ళాం, ఆ రోజు ఏదో అర్చకుల వారికి వేరే కారణం రావడం వల్ల ఆయన తీయలేదు, అందువల్ల ఏమండి తీయలేదన్న. మరి ఆ నిర్మాల్యం ఉంటే కనపడదు. చేయదు అజ్ఞాన నిర్మాల్య. అప్పుడు ఆ నిర్మాల్యాన్ని స్నానం చేసి ఎవరైనా తొలగించినట్టయితే శివలింగం స్పష్టంగా కనపడుతుంది. అలాగే మనస్సులో నేను వేరు, వారు వేరు, నేను మగవాడిని, ఆవిడ ఆడది, నాకు హక్కులు ఎక్కువ, ఆవిడకి తక్కువ, నా పెత్తనం, ఆవిడ చిత్తనం, ఏదో ఇక్కడ ఆలోచించుకున్నాం. ఇక్కడ ఇవన్నీ పెట్టుకోవడం వల్లే ఒకే భావన మనకు అనేక భావాలుగా కనపడుతోంది. ఈ అజ్ఞానాన్ని కనుక విడిచిపెట్టినట్టయితే అందరం ఒకే ఒక విష్ణు భావనలో ఉంటాం. విశ్వం విష్ణు. త్వరలో మనం ఆవిష్కరించుకోబోయే విష్ణు సహస్రనామాలకి పునాది పడుతోంది ఈ భాగాల్లో. విశ్వం విష్ణు అంటే అర్థం అది. నువ్వు ఈ దేహభావన నుంచి విశ్వమయమైన భావనలోకి వెళ్ళవయ్యా అన్నారు. అప్పుడు ఎందుకుంటుందండి ఇదంతా? అంచేత నా దేహం అని ఒక పరిమితమైన దాంట్లో మనం ఉన్నామని భావించుకోకుండా ఎప్పటికప్పుడు ఈ పక్కన ఉన్నది నేనే, ఆ పక్కన ఉన్నది నేనే, ఇదే నేనెందుకు అని అనుకోవాలి. మనస్సులోనే అనుకోవాలి, పైకే అనుకోవాలి. అవసరం లేదు. పిచ్చాడు అనుకున్న మంచిదే లోకం అనుకుంటే లోకమే పిచ్చిది. పోనీ అంత బాధగా ఉంటే మనస్సులో అనుకుందాం. అప్పుడు పక్క జీవుడు ఎవరైనా రోగంతో బాధపడుతుంటే అది మనమే బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ విశాల భావాన్ని మనమంతా పెంపొందించుకుందాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు.